ప్రింటింగ్ ఆపి 2000 రూపాయల నోట్లను సర్క్యులేషన్ నుంచి తప్పించినట్లు 500 రూపాయల నోట్లను కూడా కేంద్రం తప్పిస్తుందా? ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ప్రచారం ఇది. కానీ కేంద్రం అదేదీ లేదని తోసిపుచ్చింది. 2026 కల్లా 100 రూపాయలు 200 రూపాయల నోట్ల సప్లై పెంచాలంటూ బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లకు ఈ ఏడాది ఆరంభంలో ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేయడమే ఈ ప్రచారానికి కారణం. కేంద్రం తోసిపుచ్చిన జనాల్లో మాత్రం ఈ ప్రచారం నిజమైతే పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. లేటెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన FICCI సమావేశంలో 500 రూపాయల నోట్ల రద్దును తాను ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించడంతో కూడా మరోసారి ఇది హాట్ టాపిక్ అయింది. అసలు 500 రూపాయల నోట్లను ఎందుకు రద్దు చేయాలి? గతంలో చేసిన డిమానిటైజేషన్ సరిపోదా? చంద్రబాబు అన్నట్లు 200 రూపాయలు 100 రూపాయల నోట్లుంటే సరిపోతుందా? Now I am promoting 500 rupees also should be abolished. మరి అంత తక్కువ డినామినేషన్ ఉంటే వచ్చే సవాల్ ఏంటి? ఇవి ప్రస్తుతం మన ముందున్న మెయిన్ క్వశ్చన్స్. 500 రూపాయల నోట్ల చలామణి ఏం ఆపట్లేదని కేంద్రం ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చినా వాటిని డిస్కంటిన్యూ చేసే స్కోప్ లేకపోలేదన్నది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 2000 రూపాయల నోటు వెళ్లిపోయిన దగ్గర నుంచి 500 రూపాయల నోటు ఆర్బీఐకి భారంగా మారిందట. యాజ్ ఆఫ్ నో ఆర్బీఐ ఈ 500 రూపాయల నోట్ల ప్రింటింగ్ అయితే తగ్గించలేదు. ఇన్ఫాక్ట్ సర్క్యులేషన్ లో ఉన్న టోటల్ కరెన్సీ వాల్యూలో 86% ఈ నోట్లదే. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 2000 రూపాయల నోటుకు జరిగినట్టే ఈ 500 నోటుకు సంబంధించిన ఫేక్ కరెన్సీల చలామణి పెరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 24 తో పోలిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 25 నాటికి 500 రూపాయల నోట్ల ఫేక్ కరెన్సీ 37% పెరిగింది. అదే 200 రూపాయల డినామినేషన్ ఉన్న కరెన్సీలో నకిలీ నోట్ల గ్రోత్ 14%కే పరిమితమైంది. తక్కువ డినామినేషన్ ఉన్న కరెన్సీ సర్క్యులేట్ చేయడం వల్ల ఈ నగదు మిస్యూజ్ అయ్యే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తక్కువ వాల్యూ కరెన్సీ చలామణిలో ఉంటే పెద్ద మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్కువ నోట్లు కావాలి. ఓ దొంగచాటుగా నోట్లు తరలించడం కష్టంగా మారుతుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు నోట్ల సర్క్యులేషన్ ఆపేస్తే ఇది ఎన్నో సవాళ్లను తెచ్చిపెడుతుంది. ఫస్ట్ ప్రింటింగ్ విషయానికి వద్దాం. ఒక 100 రూపాయల నోట్ ప్రింట్ చేయడానికి సగటున ₹1.77 అవుతుంది. 500 రూపాయల నోటు ముద్రించాలంటే ₹2.30 అవుతుంది. ఒకవేళ 500 రూపాయల నోటును 100 నోట్లతో రీప్లేస్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ప్రింటింగ్ కాస్ట్ పెరుగుతుంది. ₹2.30తో అయిపోయేదానికి ₹8 ఖర్చు చేయాల్సి వస్తుంది. అండ్ తక్కువ డినామినేషన్ ఉన్న నోట్లు ఎక్కువగా సర్క్యులేట్ అవ్వడం వల్ల త్వరగా పాడవుతాయి. కాబట్టి ఏటా సరిపడా తగిన నోట్లు ముద్రించాల్సి ఉంటుంది. ఆర్బీఐకి ఇప్పటికే ప్రింటింగ్ భారం పెరిగింది. గత 4 ఏళ్లలో ప్రింటింగ్ ఖర్చు 2300 కోట్లు పెరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 21లో కరెన్సీ ప్రింటింగ్ కు 4012 కోట్లు ఖర్చు చేయగా ఫైనాన్షియల్ ఇయర్ 24లో 5101 కోట్లు అయింది. ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఇది మరో 25% పెరిగి 6372 కోట్లకు చేరింది. సో ఈ ప్రింటింగ్ కాస్ట్ పెరగడం అనేది మెయిన్ ఛాలెంజ్. ఇక ఏటీఎంల విషయానికి వస్తే తక్కువ డినామినేషన్ ఉన్న నోట్లను ఎక్కువ సప్లై చేయాలంటే అందుకు తగినట్టుగా ఏటీఎంలను సిద్ధం చేయాలి. క్యాసెట్స్ మార్చడం, సాఫ్ట్వేర్ అప్డేట్ వంటివి ఉంటాయి. ఇవన్నీ చేసి చిన్న నోట్లు సర్క్యులేషన్ స్టార్ట్ అయితే సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంటాయి. తరచూ బ్యాంకులు వాటిని రీఫిల్ చేయాలి. దీనివల్ల క్యాష్ వాలెట్ ట్రిప్స్ పెరగడం సహా సెక్యూరిటీ కాస్ట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో కొత్త 100 రూపాయల నోట్లు లాంచ్ చేసినప్పుడు దేశంలోని 2.4 లక్షల ఏటీఎంలోకి వాటిని సప్లైను అందుబాటులోకి తేవడానికి దాదాపు ఏడాది పట్టిందట. అంతేకాదు ఇందుకు 100 కోట్లు కూడా ఖర్చయిందని అప్పటి రిపోర్ట్స్ చెప్పాయి. మన దేశంలో క్యాష్ డిపెండెన్సీ ఇంకా కంటిన్యూ అవుతోంది కాబట్టి ఈ తక్కువ డినామినేషన్ నోట్లు సర్క్యులేషన్ లో ఉండడం వల్ల సామాన్యులు ఎక్కువ సార్లు బ్యాంకు లేదా ఏటీఎంలను విజిట్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఫ్లోటింగ్ సరిగ్గా లేక చిరు వ్యాపారులు ఇబ్బంది పడతారు. ఎక్కువ చేంజ్ అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి చిక్కులు బోల్డ్ ఉంటాయి. అయితే దీనివల్ల జనాలు డిజిటల్ ట్రాన్సాక్షన్లకు మరింత అలవాటు పడతారనేది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే యూపీఐల వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ తక్కువ డినామినేషన్ ఉన్న నోట్లే సర్క్యులేట్ అయితే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే మరిన్ని ఏటీఎంలు, స్ట్రాంగర్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ యాక్సెస్ మరింత పెంచడం వంటి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడం వంటి చర్యలు తీసుకుని ఆపై ఈ సర్క్యులేషన్ తగ్గించే ప్రయత్నం చేయొచ్చని చెబుతున్నారు. 500 నోట్లు సర్క్యులేషన్ లో ఆపి లో డినామినేషన్ నోట్లు సర్క్యులేషన్ పెంచడం వల్ల బ్లాక్ మనీని కంట్రోల్ చేసే అవకాశం ఉన్నా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అమలు చేస్తేనే చిక్కులు తప్పవని ఎకనమిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? 500 రూపాయల నోట్ల సర్క్యులేషన్ కట్ చేసి 100 రూపాయలు 200 నోట్ల సర్క్యులేషన్ పెంచడం కరెక్టేనా? దీనివల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కు అలవాటు పడతామా? కామెంట్ చేయండి.